ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వేదనకరంగా మాట్లాడుతున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సిలువుకు శత్రువులుగా చాలామంది నడుచుకుంటున్నారు. సిలువ అనేది చాలా పవిత్రమైనది. సిలువ అనేది చాలా ప్రేమ కలిగింది. ప్రభు మన కోసం గొప్ప త్యాగం చేశాడు. ఆ సిలువుకు కూడా వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారా అంటే, పౌలు సేవలో చాలామంది ఉన్నారు. పౌలుకు వ్యతిరేకంగా సేవలో ఉన్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. కంచరవాడైన అలెగ్జాండర్ వాడు, అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు సేవకు చాలా ఆటంకంగా, ఇబ్బందికరంగా నడిచారు వాళ్ళందరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ ఏం చేసింది? సిలువ మన జీవితాల్లో విలువ తీసుకొచ్చింది కదా. పాపిగా ఉన్న మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసింది కదా. మరి ఆ సిలువుకు వ్యతిరేకంగా నడవడం ఏంటి అసలు? ఎవరు వాళ్ళు అసలు? సిలువుకు వ్యతిరేకంగా నడిచేవాళ్ళు ఎవరు అని మనం ధ్యానిస్తే, యేసు ప్రభు వారికి సిలువుకు వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మొదటివాడు సాతాను, సిలువుకు వ్యతిరేకంగా వర్క్ చేశాడు. రెండవది ఇస్కరియోతు యోధా కూడా సిలువుకు వ్యతిరేకంగానే వర్క్ చేశాడు. మూడవది పిలాతు. నాలుగవది పిలాతు భార్య అయిన భార్య ప్రాకుల్య అంటారు, క్లౌడియా ప్రాకుల్య అంటారు. పిలాతు భార్య, ఆవిడ పేరు బైబిల్లో లేదు, ప్రాకుల్య అనేది లేదు. బయట కొన్ని స్థలాలలో ఆవిడ పేరు క్లౌడియా ప్రాకుల్య అని అంటారు. ఇక నాలుగవదిగా ఎవరు అంటే శతాధిపతి. వీళ్ళందరూ సిలువుకి చాలా వ్యతిరేకంగా వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తంగా వీళ్ళ గురించి ఒకసారి ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు సిలువ గురించి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళలో ఫస్ట్ సాతాను గురించి మనకు అవగాహన ఉంది కనుక ప్రక్కన పెడదాం. రెండవది ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో ఒకడు. రెండవది 12 మందిలో ఒకడే కాదు, ఓ ప్రత్యేకతను కూడా సంతరించుకున్నవాడు. ఎంతగా ప్రత్యేకతను సంతరించుకున్నాడు అంటే, కోశాధికారి అనగా డబ్బు మీద అధికారి. యేసు ప్రభు వారు సేవలోకి వెళ్ళినప్పుడు, 12 మంది శిష్యులు వెళ్ళినప్పుడు ఎవ్వరికి ఆయనకి యేసు ప్రభు వారు కానుక ఇచ్చేవాళ్ళు. ఆ కానుక పేతురుకి ఇచ్చేవాడు కాదు. యేసు రొమ్మున అనుకున్న యోహానుకు కూడా ఇచ్చేవాడు కాదు, లేదు యాకోబుకు కూడా ఇచ్చేవాడు కాదు. ఆ డబ్బులు నీ దగ్గర ఉంచమని ఆయనకి ఇచ్చేవాడు. ఇస్కరియోతు యోధాకే ఇచ్చేవాడు. డబ్బులు ఎవరికైతే ఇస్తారో, ఎవరైతే జాగ్రత్తగా చూస్తారో డబ్బులు వాళ్ళకే మనం అప్పగిస్తాం. బాగా నీట్గా వాడతారండి, ఎక్కడ వృధా కానివ్వరండి అన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాం. లేదా నమ్మకస్తుడికి తాళాలు ఇస్తాం, బీరువా తాళాలు. మరి ఇస్కరియోతు యోధాకి ఎందుకు ప్రభు ఇచ్చారో తెలియదు, కానీ నమ్మకస్తుడే అన్నట్లుగా ఇచ్చుంటారు. నమ్మకస్తుడే అన్నట్లుగా ఇచ్చుంటారు. అయితే యేసు ప్రభు వారి సిలువ మరణానికి ఫస్ట్ కారకుడు ఎవరంటే ఇస్కరియోతు యోధా. యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా 12 మందిలో 11 మంది గలిలయకు చెందిన వాళ్ళు. యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది కదా. ఈ 12 మందిలో కూడా శిష్యులందరూ కూడా గలిలయ అనే ప్రాంతానికి చెందినవాళ్ళు. ఇతను ఒక్కడే కెరియోతు, ఇస్కరియోతు కెరియోతు అనే గ్రామానికి చెందినవాడు. ఇతను ఒక్కడే. ఇతను యేసు ప్రభుని బాగానే వెంబడించాడు. అప్పుడప్పుడు తన స్వభావాన్ని చూపిస్తూ ఉండేవాడు. డబ్బు విషయంలో చూపిస్తూ ఉండేవాడు. ఓ రోజు మీకు జ్ఞాపకం ఉందో లేదో, యేసు ప్రభు వారు మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తర బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు వారి పాదాల మీద పూసింది, రాసింది. చేయగానే ఈయన గుండె జల్లుమంది. ఆ దినాలలోనే అది ఇంచుమించుగా 150 రూపాయలు కావచ్చు అని ఫుట్ నోట్లో ఉంది. ఆ రోజుల్లోనూ 150 రూపాయలట అత్తర బుడ్డి.
ఈ రోజుల్లో 2000 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 150. ఆ 150 రూపాయలు దానిని పగలగొట్టి యేసయ్య కాళ్ళ మీద రాసేసింది. బట్టలకు కూడా కాదు, పాదాలకి. అయ్యా మీరు అప్పుడప్పుడు మీటింగ్ వెళ్తారు కదా, ఈ పర్ఫ్యూమ్ వాడుకోండి అని మరి చాలాసార్లు మాకు ఇస్తుంటారు, వాడుకుంటూ ఉంటాం. అలా కాదు, అలా కూడా ఇవ్వలేదు, పగలగొట్టేసిందట, పాదాల మీద పోసేసింది. అది ఇస్కరియోతు యూదాకి తట్టుకోలేపాడు. మిగిలిన శిష్యులందరూ కూడా చాలా చక్కగా, నిజంగా ఎంతగా ప్రభువుని ఆరాధిస్తుందో ఈవిడి, ప్రభు అంటే ఎంత ఇష్టమో ఈవిడికి అని అనుకున్నారు. ఈ ఇస్కరియోతు యూదా ఒక్కడే ఏమన్నాడు అంటే, అమ్మా ఎందుకు అంత వృధా చేస్తున్నావు, అది పేదలకిస్తే ఎంత బాగుండు కదా అని అన్నారు. సహజంగా ఇదే ఎక్కడన్నా ఆశ్రమాలలో ఇస్తే బాగుండు కదా, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి. ప్రభు అన్నారు, దేవునిది దేవునికి ఇవ్వాలి, కైసరిది. పేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, మీరు బ్రతికినంతకాలం. నేను ఎక్కువ కాలం ఉన్నాను కదా, నా భూస్థాపన నిమిత్తం ముందుగా ఈవిడ చేస్తుంది అని అంటూ అక్కడితో ఆపల. ఈవిడు దొంగ అయ్యుండి పేదల మీద ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. పేదల మీద ప్రేమ కాదు ఇతనికి, దొంగ మనస్తత్వం కలిగిన వాడు. అంటే నేను ఏ విజిటింగ్కి వెళ్ళినా కానీ కానుకిస్తున్నారు, వీడికి నేను ఇస్తున్నా. సాయంకాలానికి ఏం చేస్తున్నాడు అంటే, ఏ 1000 రూపాయలు వస్తే అయ్యా మీరు నాకు ఇచ్చింది ఇంతే అంటాడు, సగము నొక్కేస్తాడు. ఎంత ఘోరమైన విషయం అంటే, అపవాది ఆల్రెడీ అప్పటికి అతనిలో చూరి ఈ బుద్ధిహీనమైన పనులు చేస్తూనే ఉన్నాడు. చాలామంది అడుగుతారు, ఇస్కరియోతు యూదా యేసుప్రభువారిని అప్పగిస్తాడని ముందుగా యేసుప్రభువారికి తెలియదా? యేసుప్రభువారికి ఎందుకు తెలియదు? ఆదాము అవ్వలు పండు తింటారని ఆయనకి తెలియదా? తెలుసు అన్నాం అనుకోండి. తెలిసి ఎందుకు పెట్టాడు ఆ పండు? తోట మధ్యలో ఎందుకు పెట్టాడు ఆ పండు అని అడుగుతారు. అప్పుడు మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షించడానికి అలా ఒక నిమిషం మౌనంగా ఉంటాడు. ఇటు తింటాడో తిండో చూద్దాం అని అవకాశం మనకి ఇస్తాడు ప్రభు. అలాగే ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని ప్రభుకి ఎందుకు తెలియదు? ఎన్ని సందర్భాలలో మాట్లాడారు ప్రభు. రొట్టె దగ్గర కూర్చుంటారు, రొట్టె దగ్గర కూర్చున్నప్పుడు నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేనా ప్రభువా, నేనా ప్రభువా? ఏం మాట్లాడలా. ఇస్కరియోతు యూదా నేనా ప్రభువా అని అనలా, బోధకుడా నేనా అన్నాడు. అందరూ ఒకలాగా పిలిస్తే ఈయన ఒకలాగా పిలుస్తాడు. ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అన్నారు. ప్రభు అంటే అర్థం ఏంటి? పాలించేవాడు, నా హృదయాన్ని ఏలేవాడు, నాయకుడు అని. బోధకుడా అని అంటాడు. బోధకుడు అంటే మాస్టారు, నువ్వు నాకు మాస్టారు వరకే. మాస్టారు ఎవరు మిమ్మల్ని అప్పగించేది అంటే ప్రభు అన్నారు, ఆ రొట్టె పట్టుకునేటప్పుడు మాస్టారు నేనా అన్నాడు. నువ్వే మాస్టారు, నువ్వే అంటే ఇంకా ఆయన డెప్త్లోకి రావటం లేదు. ఇస్కరియోతు యూదా డెప్త్లో వెళ్ళ. వీళ్ళేమో ప్రభువా, మనస్ఫూర్తిగా ప్రభువా, నేనా 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 అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని చాలా సందర్భాలు బైబిల్లో రాసుంది. విశ్వసించిన వాళ్ళు ఎవరు, విశ్వసించిన వాళ్ళు ఎవరు ఆయనకు ముందే ఆల్రెడీ అవగాహన ఉంది కనుక ప్రభువు తెలుసు. మరి తెలిసి 12 మందిలో ఒకడిగా ఎందుకు చేర్చుకున్నాడు అంటే, ఓ ఛాన్స్ ఇచ్చాడు, మనసు మార్చుకుంటాడేమోనని. ఈరోజు దేవుడు మనకు ఓ ఛాన్స్ ఇస్తాడు, ఏమైనా అవకాశం ఇస్తాడు, మనసు మార్చుకుంటామేమోనని. లేదు నేను ఎప్పుడు అలాగే ఉంటాను అంటే, నేను మార్చుకోను అంటే, ఆ గడువు దేవుడు ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఆదాము అవ్వచ్చు, అవ్వ అవ్వచ్చు, ఇస్కరియోతు యూదా అవ్వచ్చు. దేవుడు ఒక గడువు ఇచ్చాడు, ప్రభు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని ఇష్టపడలా.
ఈయనకి ఎంతసేపు కూడా డబ్బు అంటే ప్రాణం. అందుకే ఓ వ్యాపారస్తుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అందరికీ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుని ఈయనకి డబ్ 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 డబ్. ఇస్కరియోతు యోధా కూడా అదే. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఆ డబ్బు కోసం ఇస్కరియోతు యోధా ఏం చేశాడు అంటే యేసుక్రీస్తుని అమ్మేశాడు. ఫస్ట్ శత్రువు ఈయనే, యేసుప్రభు వారికి. పౌలు గారు అన్నాడే, సిలువుకు శత్రువులైన వారు ఉన్నారు అన్నాడు. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత నైస్గా చెప్పాడో తెలుసా యేసుప్రభు వారిని? ఎంత నైస్గా చెప్పాడో తెలుసా? గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి. ఇస్కరియోతు యోధా బంట్రోతులు తీసుకొని వెళ్ళాడు. సహజంగా ఆ మనిషే అని చూపించడానికి మనం ఏం చేస్తాం? చేయి పెట్టి చూపిస్తాం, ఏలు పెట్టి చూపిస్తాం. అడుగో గడ్డ ముందే ఆయనే బోధకుడు, ఆయనే యేసుక్రీస్తు అని మనం ఏలు పెట్టి చూపిస్తాం. ఈయన ఏలు పెట్టి చూపించలా, ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టేది ఎవరు? పామేగా. పాము ఏలు పెట్టి చూపించలేదు. ఏం చేస్తుంది? చేతులు లేవు కదా దానికి, ముద్దు పెట్టుద్ది. అదే ముద్దు పెట్టడం అంటే కాటేయటం. ప్రియ దేవుని బిడ్డలారు, ఇస్కరియోతు యోధాకి చేతులుండి అడుగు వస్తున్నాడు, లోపలికి ఎంటర్ అవుతున్నాడే, ఆ పైన కండ వేసుకున్నాడే అని చెప్పలేవా? వాళ్ళకి ఒక సింబల్ ఇచ్చి వచ్చాడట. ఏమని అంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన అరెస్ట్ చేసేయండి, పట్టుకోండి అని. కనుక ఎలాంటి వాడు ఇస్కరియోతు యోధా అంటే ఒక పాము లాంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారు, వెళ్ళి అమాంతంగా ఏమయ్యాడు అంటే ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు, ప్రభువుని అప్పగించేశాడు. కనుక ఇప్పుడు ఇన్ని విధాలుగా మనం చూస్తే ఇస్కరియోతు యోధా గురించి ఒక మాట చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిది. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలని మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యోధా యేసుప్రభు వారిని అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత లాస్ట్కి ఏమన్నాడు అంటే, నిరపరాధిని రక్తమును అప్పగించి పాపం చేసి తిని, శత్రువులైన వాళ్ళు యేసుప్రభు వారి కోసం మంచి సాక్ష్యం ఇచ్చారు. సహజంగా ఎవరైనా మన మిత్రులు అనుకోండి, మన గురించి మంచి విషయాలు మాట్లాడతారు. శత్రువులైన వాళ్ళు, మీరు ఎన్ని మంచి పనులు చేయండి, మీరు ఎంత మంచిగా ఉండండి, చెడుగానే మాట్లాడతారు. మీకు ఓ పార్టీ ఇష్టమైంది, వాళ్ళు ఎన్ని చెడు చేసినా మంచిగానే ఉంటుంది. మనుషుల మనస్తత్వం. ఏమీ చేయకపోయినా చేశారంటారు. ఒకవేళ ఇష్టం లేదు, ఏం చేసినా కానీ ఏం చేయలేదు అంటారు. అలాగే వ్యక్తిగతంగా కూడా మీకు ఆ వ్యక్తి మంచివాడు అనుకోండి, ఎంత మంచి చేసినా మంచి, చెడు చేసినా కానీ ఎలా ఉంటుంది అంటే మంచిగానే ఉంటుంది. కానీ శత్రువులైనటువంటి వాళ్ళు మనకిచ్చే సాక్ష్యం ముందు చూసారా, మంచి సాక్ష్యం, అది రికార్డు చేయాలి. యేసుప్రభు వారికి ఇస్కరియోతు యోధా శత్రు. యేసుప్రభు వారిని అప్పగించేశాడు. ఇప్పుడు ఆయన ఇచ్చే వాంగ్మూలం ఏమిటి తెలుసా? మరణానికి ముందు ఇచ్చే వాంగ్మూలం రికార్డు చేస్తారు. ఆయన చనిపోయేటప్పుడు ఏమైతే మాట్లాడుతున్నాడో రికార్డు చేస్తారు న్యాయశాస్త్రంలో. ఏమనిచ్చాడు అంటే, చనిపోయే ముందు నిరపరాధిని రక్తమును అప్పగించి తిని, ఆయన ఏ విధమైన పాపము లేనివాడు. నేను 3.5 ఏళ్ళు ఆయనతో తిరిగాను, అణువణువున ఆయనని పరీక్షించాను. ఆయనలో ఎక్కడా తప్పు కనబడలేదు నాకు, ఆయనలో ఎక్కడా పాపం కనబడలా. చూపులో కానీ, మాటలో కానీ, ఆయన బోధలో కానీ, ఆయన నడకలో కానీ మేము ఎప్పుడు ఆయన అంటుండేవాళ్ళం. ఎక్కడైనా తేడా మాట్లాడతాడేమని చూసాం, ఎక్కడ ఆయన మాటల్లో తేడా కనిపించాల. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుకున్న వాళ్ళు అందరూ గమనిస్తారు మనల్ని, మన మాటలు గమనిస్తారు, మన ఆలోచన విధానం గమనిస్తారు.
గమనించి ఏమన్నాడు అంటే ఆయనలో ఎక్కడా కూడా రాంగ్ అనేది నాకు కనబడలేదు. ఆయన చెప్పి నాకు ఈ డబ్బు వద్దిక అని దేవాలయంలో వేస్తే ఆ దేవాలయంలో డబ్బు యాజకులు కూడా తీసుకోవడానికి ఇష్టపడక ఒక సమాధి స్థలాన్ని కొనడానికి ఇష్టపడ్డారట. అంటే వ్యాపారం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అమ్ముతేనే కానీ కొన్ని కొనాలి, ఒకటి అమ్ముతేనే కానీ ఆ వచ్చిన డబ్బుతో ఇంకోటి కొనాలి. యేసుప్రభువారు నమ్మాడు, సమాధి స్థలం కొన్నాడు. యేసుప్రభువారు నమ్మాడు, ఆ డబ్బుకి ఏమొచ్చింది అంటే సమాధి స్థలం వచ్చింది. ఇక మనశ్శాంతి లేదు. ఒక విషయాన్ని మనం గమనించాలి. పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యోధ, పశ్చాత్తాపడ్డాడు కానీ తిరగలేదు, ప్రభు వైపు మన తిరగల. నేను నిరపరాధిని అప్పగించా, ఏ పాపం లేని వాడిని, అంతవరకే. పేతురు ఉన్నాడు, పశ్చాత్తాపడి వెనక్కి తిరిగాడు. ప్రభువా నేను తప్పు చేశాను అని మాట్లాడి ప్రభు వైపు మరలా ఏమయ్యాడు అంటే తిరిగాడు. ఇతను ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు కానీ ఏమవలేదు అంటే మళ్ళా ప్రభు వైపు తిరగడానికి ఇష్టపడలా. అందుకని ప్రశాంతతను కోల్పోయి ఏమయ్యాడు అంటే ఉరిపెట్టుకొని చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఉరిపెట్టుకొని చనిపోయిన వాళ్ళు పాత నిబంధనలో ఒకళ్ళు వస్తారు, నూతన నిబంధనలో ఒకళ్ళు వస్తారు. పాత నిబంధనలో అహితోపేలు వస్తాడు. ఎవరండి? అహితోపేలు. క్రొత్త నిబంధనలు ఎవరు వస్తారు అంటే ఇస్కరియోతు. అహితోపేలు అని ఆయనేమో దావీదుకి దగ్గరగా ఉండేవాడు, దావీదుకి అన్యాయం చేశాడు. దావీదుకి అన్యాయం చేసి అబ్షాలోము వైపు జాయిన్ అయ్యాడు. కనుక ఆయన ఒక రోజు ఏమయ్యాడు అంటే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇక ఈయనకు ఇంకో ఫ్రెండ్, ఈయన యేసుప్రభు వారికి స్నేహితుడు ఇస్కరియోతు యోధ. అహితోపేలేమో దావీదుకి స్నేహితుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ మాటలు మనం గమనించినట్లయితే ఉరిపెట్టుకొని చనిపోయారు. యూదులు ఉరిపెట్టుకొని చచ్చిపోవడం వాళ్ళకి ఇష్టం కాదు, ఆత్మహత్యలు చేసుకోవడం ఇష్టం కాదు. కానీ ఇస్కరియోతు యోధ విషయంలో మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే సిలువకు శత్రువే కానీ మంచి సాక్ష్యం చెప్పాడు అని జ్ఞాపకం చేస్తున్నా. ఏమని చెప్పాడు అంటే నిరపరాధిని నేను అప్పగించి నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడ్డాడు కానీ మళ్ళా ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలా.